హే ఎవ్రీవన్, ఈవేళ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన మోదకులు అదేనండి. మన తెలుగులో పూర్ణ కుడుములను ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. వీటిని చేయడానికి పెద్ద శ్రమ పడవలేదు, చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఒక ప్యాన్లోకి 1 కప్పు వాటర్ని పోయాలి. వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ చక్కెర, 1 పించ్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పాలని పోయండి. వీటినన్నిటిని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళల్లోకి 1 కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. మోదకులు తెల్లగా వచ్చేదానికోసం నీళ్ళల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు పోసినానండి. ఇది కంపల్సరీ ఏం కాదు, మీకు తెల్లగా కావాలనుకుంటేనే పాలు పోసుకోండి. ఇలా పిండి అంతా గట్టిగా అయ్యేంత వరకు బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. నెయ్యిలో 1 అరకప్పు బెల్లం పొడిని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కలపాలి. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్కి బెల్లం అంతా కరిగిపోయి పాకంలాగా అయిపోతుంది. బెల్లం కరిగిన వెంటనే 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని, కొంచెం యాలకుల పొడిని, ఇంకా కొన్ని జీడిపప్పు పీసెస్ని వేయండి. వీటినన్నిటిని పాకంలో బాగా కలిపేయండి. అన్నిటిని బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసి బాగా కలిపేయండి. కొబ్బరి అంతా కొంచెం ముద్దగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా బాగా చల్లారనివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత పిండి మీద మూత తీసి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పిండిని బాగా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా మెత్తగా నీట్ చేయాలి. పిండి చేతికి అంటుకుంటా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ నీట్ చేయండి. ఈ పిండిని అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అయినా కంపల్సరీగా నీట్ చేయాలి. ఇలా పిండినంతా ముద్దగా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రలోకి ఒక 2 కప్స్ వాటర్ని పోసి మూత పెట్టి బాయిలింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ అంతా నెయ్యిని పూయండి. ఇప్పుడు ఒక మోదక్ మౌల్డ్ని తీసుకోవాలి. ఈ మౌల్డ్ ఏంటంటే బజార్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. ఈ మౌల్డ్ లోపలంతా నెయ్యిని అప్లై చేయాలి. ఒక్కసారి నెయ్యిని అప్లై చేస్తే చాలండి, ప్రతిసారి మోదక్ చేసినప్పుడల్లా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. నెయ్యిని అప్లై చేసిన తర్వాత మౌల్డ్ని రౌండ్గా పెట్టేయాలి. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని ముద్దగా చేసి ఈ మౌల్డ్ లోపల పెట్టేయాలి. ఈ పిండి మరీ చప్పగా ఉంటే బాగుండదని నీళ్ళల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసినాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని మౌల్డ్ లోపల పెట్టి పిండినంతా మౌల్డ్ వాల్స్కి బాగా టచ్ అయ్యేలా సర్దాలి. పిండిని మౌల్డ్ వాల్స్కి కొంచెం మందంగానే పెట్టండి. అంతా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండినంతా వేలుతోనే యూనిఫామ్గా స్ప్రెడ్ చేయండి. కొంచెం నెయ్యిని తీసుకుని మౌల్డ్ లోపలంతా అప్లై చేసి పిండినంతా సర్దేయండి. ఇలా పిండినంతా మౌల్డ్లో పెట్టిన తర్వాత కొంచెం స్టఫింగ్ తీసుకుని మౌల్డ్ లోపల పెట్టండి. ఫిల్లింగ్ అంతా మౌల్డ్కి ఒక 3/4 లెవెల్కి వస్తే చాలు. ఇప్పుడు స్టఫింగ్ని లోపలికి లైట్గా ప్రెస్ చేసి పక్కనున్న పిండితోనే సీల్ చేసేయండి. అంతా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేసుకుంటూ వెళ్ళండి. పిండినంతా నీట్గా సీల్ చేసిన తర్వాత పైన ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయండి. ఇప్పుడు మోదక్ని డీమౌల్డ్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మోదక్ ఎంత చక్కగా వచ్చిందో. కొన్నిసార్లు పైన సీల్ చేసేదానికి పిండి సరిపోకపోతే కొంచెం పిండిని తీసుకునైనా సీల్ చేసేయండి. ఇలా మోదకులను చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండితోనే మనం పూర్ణ కుడుములు కూడా చేసేయచ్చండి. కొంచెం పిండిని తీసుకుని ముద్దగా చేసి అరిచేతి పైన పెట్టి ఒక చిన్న వడలాగా చేయాలి. ఇప్పుడు ఈ వడని కొంచెం ఫ్లాట్గా మందంగా చేయాలి. దీంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టి నీట్గా సీల్ చేసేయాలి. దీనికి కూడా స్టఫింగ్ చుట్టూ పిండి కొంచెం మందంగా ఉండాలి. ఇలా పిండినంతా స్టఫింగ్ చుట్టూ యూనిఫామ్గా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని చేత్తో స్మూత్ ఫినిషింగ్ వచ్చేలా చేయండి. ఇప్పుడు ఈ మోదకుల్ని పూర్ణ కుడుములన్నింటినీ ఇడ్లీ ప్లేట్లో పెట్టేయండి.
ఇప్పుడు ఇడ్లీ పాత్ర పైన మూత తీసి ఈ బాయిలింగ్ వాటర్లో ఈ మోదకుల ప్లేట్ పెట్టి మూత పెట్టేయండి. మోదకుల్ని ఈ మాదిరిగా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి. మూత పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మోదకుల ప్లేట్ని తీసి పక్కన పెట్టేయండి. మోదకులు కొంచెం చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మహారాష్ట్ర వాళ్ళు ఈ పైన పెట్టిన పిండికి ఒక షేప్నిచ్చి మోదకులుగా అంటారు వాళ్ళు. మనం ఏంటంటే ఈ పైన పిండిని రౌండ్గా చేసుకుని పూర్ణకుడుములుగా చేస్తున్నాము అంతే. ఈ వీడియో మీకు నచ్చిందా? షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.